Hi everyone, welcome to our channel. Today's video is TS and AP MSET or AP set. MSET అన్న AP set అన్న సేమ్ మ్యాట్రిసెస్ PYQ క్వశ్చన్స్. మనకి ఇంతవరకు ఏమైంది ఫంక్షన్స్ PYQ క్వశ్చన్స్ అయిపోయాయి. మ్యాక్సిమం 2020, 21, 22, 23 ఇలా మోస్ట్ రిపీటెడ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఎక్కువ చెప్తున్నా. అందులో PYC కూడా ఎప్పుడో ఒకసారి వచ్చిన క్వశ్చన్ కంటే రిపీటెడ్గా ఉన్న క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్లో ఈ ఎపిసోడ్ ఈ క్వశ్చన్ వచ్చేసి ఏపీ 2023లో వచ్చింది. ఏపీ 2023లో వచ్చిన క్వశ్చన్ ఇది. అంటే మ్యాట్రిక్స్లో మనకు చాలా టైప్స్ ఇవి బేసిక్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనకేముంది ఇన్వర్స్ మ్యాట్రిక్స్, అడ్జాయింట్ ఈ మ్యాట్రిక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. రైట్, ఇందులో క్వశ్చన్ చూస్తే ఇఫ్ ఏ బి 2 మ్యాట్రిక్స్ ఎక్స్ ఇచ్చాడు. సో 2a + 3b - 5c = 0 దెన్ c = అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఫైండ్ ద c వాల్యూ కావాలి. అంటే ఇందులోంచి సపరేట్ చేయండి ఈ ఈక్వేషన్. 2a + 3b - 5c = 0 కానీ 5c = 2a + 3b. 2a + 3b. So 5c = 2a value this one. 2 2s how much? 4 + 2 + 6 - 2. 2 - 4 4. 2 3s ఎంతండి? 6 - 6 + 3తో మల్టిప్లై. 3 2s are 6. 3 0 9 3 - 3 6 9 వచ్చేసింది. సో జస్ట్ వి యాడ్ ద టర్మ్స్. మనం యాడ్ చేస్తే వాల్యూ సార్ 4 + 6 10, 2 + 3 5 6 7 5 7 10 -15. అవునా? -15 అయితే జస్ట్ 5ని ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్ అవుతుంది. డివిజన్ అయితే వాట్ వి గెట్ ఆన్సర్ 10 / 5 వాల్యూ ఇస్ 2. 1 6/5 7/5. ఆప్షన్ ఎందులో ఉందండి? ఈ ఆప్షన్స్ అన్నీ. సో ఈ రెండు కావు మనకు, ఈ రెండిట్లో ఒకటి అవుతుంది. ఇది ఇంకో దాని కొరకు మొత్తం చేయాల్సిందే. 1 - 7/5 2 - 3 అంతే. 5 1s 5 3s సారీ మై మిస్టేక్. ఐ థింక్ ఇక్కడ -6 + 9 కదండి. -6 + 9 is 3 only. So we get 3/5. సో ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే. ఇక్కడ నేను మిస్టేక్ చేశాను. క్యాలిక్యులేషన్ మ్యాట్రిక్స్ అంటే ఎంత ఈజీగా ఉండే టాపికో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కూడా అంతే ఎక్కువ పోతూ ఉంటాయి. ఒకసారి చూసుకునేది. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. చాలా సింపుల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ జూనియర్స్కి అండ్ మీకు ఇప్పుడు ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మన వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. ఇంత ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటే, లైక్స్ వస్తూ ఉంటే అంత ఎక్కువ ఫాస్ట్గా వీడియో చేయడానికి మోటివేషన్లా ఉంటుంది. రైట్, మన ఛానల్ ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. నెక్స్ట్ వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. అందులో మాత్రం కన్ఫర్మ్ జాయిన్ కండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. if alpha beta gamma equal to cos theta minus sin theta 0, next sin theta cos theta 0 0 0 1 of xyz, then x² + y² + z² by gamma. Option A is alpha square plus beta square plus gamma square by gamma. Option B is 0. Option C is alpha beta, beta gamma, gamma alpha. Option D is 1 plus alpha square plus beta square plus gamma square. అవునా? అయితే మనకి ఎవ్రీ ఇయర్ మ్యాట్రిక్స్ నుంచి ఎన్ని వస్తున్నాయి? ఒక 3 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి కొద్దిగా కేర్. ఇది కూడా 2023 ఏపీలో వచ్చిన క్వశ్చనే. ఇది ఎలా అంటే జస్ట్ మల్టిప్లై చేస్తే, సింప్లిఫై చేస్తే సరిపోతుంది. జస్ట్ మల్టిప్లికేషన్లో ఆల్ఫా బీటా గామా వి రైట్ ఈక్వల్ టు జస్ట్ మల్టిప్లై అయ్యండి. మనకు మల్టిప్లికేషన్ తెలుసు కదా. ఆర్డర్ ఏంటి? ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఇస్ 3/3, సెకండ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఇస్ 3/1. సో మనకు 3/1 మ్యాట్రిక్స్ ఆర్డర్ వచ్చేస్తుంది. అంటే 3 rows 1 column వచ్చేస్తుంది. సో కాస్ టీటా ఇంటూ ఎక్స్ కాస్ టీటా, ఈ రోతోని ఈ కాలం మైనస్ వై సైన్ టీటా ప్లస్ 0. నెక్స్ట్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా ప్లస్ 0. సో 0 + 0 + జెడ్. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ వాట్? ఎక్స్ కాస్ టీటా ప్లస్ మైనస్ వై సైన్ టీటా. నెక్స్ట్ బీటా ఏమవుతుందండి?
బీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా, గామా ఈక్వల్ టు జెడ్. అయితే ఒక గామా ఈక్వల్ టు జెడ్ వచ్చింది కాబట్టి నేనేం చేస్తున్నా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కావాలి. ఎక్స్కి స్క్వేర్ ఉండాలి, వైకి స్క్వేర్ ఉండాలి, జెడ్కి స్క్వేర్ ఉండాలి. స్క్వేర్ ఉండాలంటే వీటికి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయాలి, కానీ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అంటే ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ వై స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే, ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ వై స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2xy సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. నెక్స్ట్ బీటాను స్క్వేర్ చేస్తున్నాం, దీన్ని కూడా బోత్ సైడ్స్ స్క్వేర్గా అప్లై అయ్యండి. వెన్ వీ అప్లై ద స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ వై స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2xy సైన్ టీటా కాస్ టీటా. వచ్చేసిందా? సైన్ టీటా కాస్ టీటా వస్తే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. మనకి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఉంది, నెక్స్ట్ గామా స్క్వేర్ ఏముంది, జెడ్ స్క్వేర్. జస్ట్ అందులో సబ్మిట్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ బై గామా. సో వి రైట్ ఆల్ఫా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, దిస్ వన్. ఈ రెండు యాడ్ చేస్తే చూడండి, ఈ టర్మ్ ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. అవునా? చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే నెగటివ్ పాజిటివ్ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఎక్స్ కాస్ స్క్వేర్ టీటా ఎక్స్ సైన్ స్క్వేర్ టీటా, అంటే ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ వాల్యూ వై సైన్ స్క్వేర్ టీటా వై స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా. ఇయర్ వీ కామన్ ద వై స్క్వేర్, వీ గెట్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. సో గామా ఉంది కానీ ఇన్ ప్లేస్ గామా స్క్వేర్ వి రైట్ జెడ్ స్క్వేర్ బై ఇన్ ప్లేస్ గామా వి రైట్ జెడ్ ఓన్లీ. సో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ జెడ్ స్క్వేర్ బై జెడ్. అంటే బేసిక్గా ఇది తీసుకుంటే ఇది తీసుకురావాలి, కానీ నాకేమైంది ఇక్కడ ఆన్సర్ చూడగానే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది ఎగ్జిస్ట్ కావడానికి ఏం చేశాను, ఆల్ఫా వచ్చిన వాల్యూ బీటాకి వచ్చిన వాళ్ళు బోత్ సైడ్ స్క్వేరింగ్ చేశాను. ఎప్పుడైతే స్క్వేరింగ్ చేయాలి నాకు ఐడియా వచ్చింది ఆప్షన్లో చూడగానే, అప్పుడు ఏం చేశాను, రివర్స్లో చేసుకున్నాం మనం. అంటే దానికి ఏది సూటబుల్ అవుతుంది, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ సింప్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్ రైట్. ఈజీ క్వశ్చన్సే, టఫ్ అయితే ఉండవు. కాకపోతే మ్యాట్రిక్స్లో ఏంటంటే టైం టేకన్ ఉంటాయి, కొన్ని క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ పోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకు కొద్దిగా లెంతీకి ఇస్తాడు, కొన్ని నార్మల్గా మనకు ట్రిగనామెట్రీ వాళ్ళంటే వేస్తే ఈజీగా అయిపోతుంటాయి, ఏదైనా సబ్స్టిట్యూట్ చేయడం సింప్లిఫై చేయడం చేస్తాం. ఇక్కడ ఏంటంటే నార్మల్గా కొన్ని క్వశ్చన్లు చేయాల్సి వస్తుంది, కొన్ని క్వశ్చన్లు డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇఫ్ థర్డ్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 0,3,0,0 and f of x equal to x plus x square plus x cube plus up to so on x power 2023, then f of a plus I equal to కనుక్కోవాలి. ఆప్షన్ ఏ 0 0 0 0 null matrix, option B is 1 3 0 0, option C is 1 3 0 1, option D is 1 3 1 1. ఆప్షన్ C is 1 3 1 1. 1 3 1 1 వస్తే ఇప్పుడు మనం చేయాల్సిన మెథడ్. సో ఇది ఎప్పుడు వచ్చింది, ఏపీ అండ్ టీఎస్ అబ్బా, ఏపీ అండ్ టీఎస్ రెండిట్లో వచ్చింది 2023లోనే, రెండు పేపర్లో వచ్చింది. ఏపీకి వచ్చారు, మనకి టీఎస్కి కూడా ఇచ్చారు. అయితే ఏ ఇచ్చాడు అంటే ఎప్పుడైతే ఇన్ ప్లేస్ ఆఫ్ ఈ ఏని తీసుకెళ్ళి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సబ్మిట్ చేస్తాం, వాట్ వి గెట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూ ప్లస్ అప్ టు సో ఆన్ ఏ పవర్ 2023 అవుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ తెలుసు మనకు వాల్యూ, బట్ నేనేం చేస్తున్నా, ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తా. ఏ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, 0,3,0,0 ఇంటూ 0,3,0,0. జస్ట్ వీ డూ ది మల్టిప్లికేషన్. 0 ఇంటూ 0 ఏమవుతుందని మనకు వాల్యూ 0 ఇంటూ 0 మల్టిప్లికేషన్ తెలుసుగా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం చేయాలి. మల్టిప్లై చేస్తే 0 ఇంటూ 0 వి గెట్ 0, 3 ఇంటూ 0 0, నెక్స్ట్ 0 ఇంటూ 3 0, 3 ఇంటూ 0 0, నెక్స్ట్ 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0, 0 ప్లస్ 0. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 0 0 0. నల్ మ్యాట్రిక్స్ వచ్చిందా. అయితే ఏ క్యూబ్ కూడా మనకు నల్ మ్యాట్రిక్స్ అయింది. ఎందుకు సార్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏనా, 0 0తోని ఏది మల్టిప్లై చేసినా మనకు ఆన్సర్ ఏమవుతుందండి, 0 3 0 0 చేసామనుకోండి, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మళ్ళీ నల్ మ్యాట్రిక్స్ 0 0 0 0. అంటే ఏ స్క్వేర్ అంతే వస్తుంది, ఏ పవర్ 4 ఏ పవర్ 5 అప్ టు సో ఆన్ ఏ పవర్ 2023 కూడా ఏమైతే నల్ మ్యాట్రిక్సే వస్తుంది. ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ
ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏమవుతుందని మనకు ఏనే అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఏమైంది 0 3 0 0. ఒక ఏ కాకుండా రిమైనింగ్ అన్నీ మనకు నల్ మ్యాట్రిక్స్ అవుతాయి. నల్ మ్యాట్రిక్స్ నథింగ్ బట్ ఏమైంది అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ ఈక్వల్ అయిపోతున్నాయి. అంటే ఏ ఒకటి ఎక్సెప్ట్ ఏ స్క్వేర్, ఏ క్యూబ్, ఏ పవర్ 4, ఏ పవర్ 5, ఏ పవర్ 6, ఏ పవర్ 7, ఏ పవర్ 8, ఏ పవర్ 9 ఇవన్నీ కూడా అప్ టు ఏ పవర్ 20 23 కూడా జీరోస్ అయిపోతున్నాయి. నెక్స్ట్ అవి జీరో చేశాక జస్ట్ ఈ కండిషన్లో సబ్మిట్ చేద్దాం మనం. ఈ కండిషన్లో సబ్మిట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ వచ్చిందా, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఐ. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఇస్ 0 3 0 0. ఐ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1. జస్ట్ వి డూ 0 + 1 అంటే 1 3 0 1 ఈజ్ ద ఆప్షన్. ఆప్షన్ సి ఈజ్ ద అవర్ రైట్ ఆన్సర్. చాలామంది చూడగానే ఈ క్వశ్చన్ చూడగానే టెన్షన్ పడుతూ ఉంటారు, అంత లెంత్ ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఇంకా సబ్మిట్ చేస్తూ చూస్తూ ఉంటారు. జస్ట్ లాజికల్గా థింక్ చేయాలి, అంటే ఏదైనా సిరీస్ లాగా ఫామ్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. చాలా ఈజీ, టఫ్ అయితే కాదు. మీరు పర్ఫెక్ట్గా మ్యాథ్స్లో ఒక 50+ గెయిన్ చేయగలిగితే మాత్రం మంచి స్కోర్ వస్తుందండి. ఐ మీన్ మీకు మంచి ర్యాంక్ వస్తుంది. 10,000 బిలో ఫస్ట్ కష్టమేం కాదు. మ్యాథ్స్లో కూడా ఎలా ప్రిపేర్ కావాలి సార్ అని చాలామంది డౌట్ ఏంటంటే మొత్తం ఇలా అన్ని టాపిక్స్ కవర్ చేయలేకపోతున్నా. అన్ని టాపిక్స్ కాదు, మీకు ఆల్రెడీ ఐపీలో పర్ఫెక్ట్గా వచ్చిన టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ మీద మీరు పర్ఫెక్ట్గా ఉంటారు కాబట్టి ఎంట్రెన్స్ చేయడం కొద్దిగా ఈజీగా అవుతుంది. ఇఫ్ ఏ ఈక్వల్ టు BAO COB AAB, సారీ 0 అది నాట్ O, అండ్ B ఈక్వల్ టు 0AB B0C BAA are two matrices such that AB ఈక్వల్ టు, అంటే AB ఈక్వల్ టు సమ్ రిజల్ట్ ఇచ్చేసాడు 227 185 3610. దెన్ A² + B² + C² ఈక్వల్ మనం కనుక్కోవాలి. అంటే ఆప్షన్ ఏ 14, ఆప్షన్ బి 17, ఆప్షన్ సి 22, ఆప్షన్ డి ఈస్ 294. ఇది కొద్దిగా చేయాల్సిన ప్రాబ్లం, డైరెక్ట్ చూసి చెప్పేది కాదు. ఇది కూడా TS 2023లో వచ్చిన క్వశ్చన్. రైట్, ఇక్కడ వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీ కనుక్కుందాం. ఏబీ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయడం. మల్టిప్లై చేసే ముందు ఏబీ ఈక్వల్ టు వాల్యూ చేశాడు కానీ, అంటే 227 185 3610. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాను, ఇది ఇంటూ ఇది చేస్తాను. అప్పుడు ఏమవుద్ది, B ఇంటూ 0, సో వి గెట్ 0. A ఇంటూ B AB, నెక్స్ట్ 0 ఇంటూ B 0 వచ్చేసిందా. రైట్, 0 ఇంటూ B 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ B ఇంటూ A AB, నెక్స్ట్ A ఇంటూ 0 0 ప్లస్ 0, నెక్స్ట్ ఇది ఇంటూ ఇది B² ప్లస్ AC ప్లస్ 0. నెక్స్ట్ సెకండ్ C 0 0 B², నెక్స్ట్ ఏమైంది CA AC 0 0 AB వస్తుందండి, AC ఇది AB. నెక్స్ట్ థర్డ్ వన్కి వేస్తే BC 0 AB. నెక్స్ట్ లాస్ట్ వన్కి వస్తే 0 AB B², అంటే ఇది థర్డ్ రో ఫస్ట్ కాలం కంప్లీట్ చేస్తా. థర్డ్ రో సెకండ్ కాలం A ఇంటూ A² ప్లస్ 0 ప్లస్ AB. నెక్స్ట్ ఇది చేయండి, చేస్తే ఏమైంది AB ప్లస్ AC ప్లస్ AB వచ్చేసిందా. రైట్, ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఇక కంపేర్ చేసుకుంటే వచ్చేదే మనకు ఆన్సర్స్ అయిపోతూ ఉంటాయి. కంపేర్ చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్ మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేస్తే ఇక్కడ సింగిల్ ఎక్కడ ఉంది, ఇక్కడ B ఒకటి ఉంది, ఈ B ఒకటి తీసుకుందాం. B² ఈక్వల్ టు కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏముంది 8 అవుతుంది, అంటే B² ఈక్వల్ టు 8. B ఈక్వల్ టు +or-2, బట్ వీ టేక్ ఓన్లీ పాజిటివ్ వాల్యూ. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం పాజిటివ్ వాల్యూసే తీసుకున్నాం. రైట్, నెక్స్ట్ ఇక్కడ AB ఉంది, ఇక్కడ B ఉంది, అంటే ఇక్కడ AB ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఫస్ట్ రోకి ఉంది కదా, అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్గా ఉంటాయి. ఈక్వేట్ చేస్తే AB ఈక్వల్ టు 2, AB ఈక్వల్ టు B వాల్యూ సబ్మిట్ చేస్తే A ఈక్వల్ టు ఎంత వచ్చిందని 1 వచ్చింది, అంటే ఈ వాల్యూని మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేస్తాను. రైట్, నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, C ఒకటి మిస్ అయింది, ఇది తీసేసుకుందాం.
తీసుకుంటే బీ స్క్వేర్ ప్లస్ ఏసీ, బీ స్క్వేర్ ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మచ్ 7 వచ్చేస్తుందండి. బీ వాల్యూ ఎంత 2 అంటే 4 ప్లస్ ఏ వాల్యూ 1 ఇంటూ సి ఈక్వల్ టు 7, సి ఈక్వల్ టు 7 మైనస్ 4, సి ఈక్వల్ టు 3 3 ఈక్వల్ టు వచ్చేసింది మనకు. మనకి ఈ 3 వాల్యూస్ అయితే ఎప్పుడు వచ్చాయి, ఈ 3 వాల్యూస్ని ఇందులో సబ్మిట్ చేస్తాం. మనకు కావాల్సిందండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఏ వాల్యూ 1 స్క్వేర్, బీ వాల్యూ ఈజ్ 2 స్క్వేర్, సి వాల్యూ ఈజ్ 3 స్క్వేర్. 1 ప్లస్ 4 ప్లస్ 9, సో 9 ప్లస్ 1 ఎంత అండి 10, 14 ఈజ్ ద అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. కొద్దిగా క్యాలిక్యులేషన్ చూసుకోవాలి, మల్టిప్లికేషన్ అయితే ఈ ఏబీలో వస్తే ప్రాబ్లం ఉండదు, 2-3 నెంబర్స్ వస్తేనే ప్రాబ్లం ఎక్కువ. అవి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ పోతుంటాయి. ఏబీలో ఎక్స్వైలో వచ్చినప్పుడు ఈజీగా చేస్తారు కానీ. ఓకేనా, రైట్. సో అర్థమైంది అనుకుంటే, కనిపిస్తుంది కానీ, రైట్. యా, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. 4 అయిపోయిందిగా, సారీ 5. క్వశ్చన్ నెంబర్ 5. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 -1 -1 0 2 1 2 0 and b equal to -3 -2 4 2 2 4 -2 0 3, then a square equal to option a minus b, option b minus a, option c a plus b, option d is equal to b square. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే భలే చెక్ చేయాల్సి వస్తుంది అబ్బా. ఇది 2 టైమ్స్ వచ్చిందండి. ఏపీ ఏమో 2023లో ఇచ్చిండు ఎట్ ఎ టైం, టీఎస్లో 20, ఇది కూడా 2023. ఏపీ అండ్ టీఎస్ రెండిట్లో వచ్చింది 2023 ఈ క్వశ్చన్. అయితే ఏ స్క్వేర్ అన్నాడు, ఏ స్క్వేర్ కనుక్కొని బీకి ఏది ఈక్వల్ అవుతుంది అన్నాడు. అప్పుడు మనం రివర్స్లో దీన్ని మళ్ళీ వీటిని అన్నిటి చేయకుండా ఏం చేస్తామంటే చెక్ చేసుకుందాం. అంటే డైరెక్ట్ చూసి చెక్ చేసుకోవడం ఉండాలి, క్యాలిక్యులేషన్ రాకుండా వస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్క్వేర్ నథింగ్ బట్ ఏ ఇంటూ ఏనే కదా, రైట్. 1 2 -1 -1 0 2 1 2 0. అయితే చాలామంది మీకు ఐపీ చేసేటప్పుడు కూడా ఏ స్క్వేర్ అనగానే 1 స్క్వేర్ 2 స్క్వేర్ -1 స్క్వేర్ -1 స్క్వేర్ 0 స్క్వేర్ 2 స్క్వేర్ చేసేవాళ్ళు ఉంటారు. ఎవరన్నా వాళ్ళు ఉంటే వాళ్ళని కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. అట్లా మీరు కూడా చేసి ఉంటారు. 1 -2 -1 -1 0 2 1 2 0. జస్ట్ వీ డూ ది మల్టిప్లికేషన్. 1 into 1 ఏమైతే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, 1 into 1 1 -2 -1 -2 -1 అయిపోతుందండి. -2 -1. నెక్స్ట్ 1 into 2 2 2 plus 0 0 -1 into 2 -2. నెక్స్ట్ -1 plus 4 plus 0. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, -1 into 1 -1 0 plus 2. నెక్స్ట్ -1 into 2 -2 0 plus 4 -1 into -1 అంటే +1 అవుతుందండి. నెక్స్ట్ వాల్యూ 0, నెక్స్ట్ వాల్యూ కూడా 0. ఓకే, నెక్స్ట్ 1 into 1 1 -2 plus 0 1 2s are 2 2 zeros are 0 0 into 2s are 0 1 into -1 -1 plus 4 plus 0. ఇది మనకు వచ్చిన వాల్యూ. సో సింప్లిఫై చేస్తే వాట్ వి గెట్, ఇది 1 నెగిటివ్ గెట్ క్యాన్సిల్, వి గెట్ -2 2 2 గెట్ క్యాన్సిల్, వి గెట్ 0 3. నెక్స్ట్ -1 plus 2 ఏమైందండి, -1 plus 2 1 2 1 -1 2 3. ఇవి వాల్యూస్ వచ్చేసాయి మనకు. అయితే ఇప్పుడు వాల్యూస్ వచ్చాక మరి ఇవన్నీ చెక్ చేయాలి కదా సార్ అంటే a - b చెక్ చేద్దాం ఫస్ట్. a - b అంటే 1 -3 -3 అంటే +3 1 + 3 ఏమైంది 4 అవుతుంది. బట్ మనకు రావాల్సింది ఎంత -2. సో ఇది కాదు, ఇక ఒకటే ఎలిమెంట్ చెక్ చేస్తాను, అన్నీ కూడా అవసరం లేదు. ఒక ఎలిమెంట్ అయితే అప్పుడు చూద్దాం. ఓకేనా, b - a చెక్ చేస్తే b - a ఏమవుతుందండి, b - అంటే ఇందులో ఉంచి ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. -3 -1 ఏమైంది -4 అవుతుంది. సో మనకు కావాల్సింది -2. సో రాంగ్. నెక్స్ట్ a + b 1 -3 2 వస్తుందండి, అంటే ఎంత -2 వచ్చేస్తుంది. 2 -2 0 వచ్చేసింది. -1 + 4 ఏమైంది +3 వచ్చేస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ బి కూడా కావచ్చు కదా అంటే ఒక ఆప్షన్ అయితే ఇంకోటి కాదు. కావాలంటే చూడండి, b into b కదా, -3 into -3 ఎంత
ప్లస్ 9 అవుతుంది. 2 ఇంటూ -2 ఎంత అండి? ఇది ఇంటూ ఇది -4 అవుతుంది. 4 ఇంటూ -2 ఎంత అండి? -8 అవుతుంది. ఆన్సర్ ఏముంది? వస్తుందా? రావట్లే కదా. 8 - 4 ఎంత? 12. అవునా? -3 వచ్చేస్తుంది ఆన్సర్. బట్ కావాల్సింది -2 అంటే ఆన్సర్ రాదు అన్నట్లు. ఓకే, మనం ఎప్పుడైనా మల్టిప్లికేషన్ చేస్తాం, ఈ రో తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ ఎలిమెంట్తో ఇది, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, తర్వాత ఇది, నెక్స్ట్ ఇది కదా, నెక్స్ట్ ఇది 3 2 3 3 2 2 2 4 0 ఇట్లా చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఆప్షన్ సి అయిపోయింది అన్నట్లు. ఓకేనా, రైట్. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్ నెంబర్ 6. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్లు అండి. ఓకేనా, ఇవి బేసిక్ కాన్సెప్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్. మళ్ళీ టాపిక్ వైజ్గా చెప్పేసుకుంటాను. టాపిక్ వైజ్గా క్వశ్చన్ సపరేట్ అవుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. If P is non-singular matrix such that I plus P plus P square plus up to so on P power n equal to 0, అంటే 0 మీన్స్ నల్ మ్యాట్రిక్స్. ఇదేంటిదండి? నల్ మ్యాట్రిక్స్. ఓవర్ని నల్ మ్యాట్రిక్స్. దెన్ P inverse equal to ఆప్షన్ ఏ P power n, ఆప్షన్ బి -P power n, ఆప్షన్ సి -1 plus P plus up to so on P power n, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు -1 plus P plus up to so on P power n minus 1. అయితే సింపుల్గా చూడండి, దీన్ని పెద్దగా అదేం చేయొద్దు. ఈ ఐని ట్రాన్స్ఫర్ చేసేయండి. ఐని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఐని ట్రాన్స్ఫర్ చేస్తే ఐ ఈక్వల్ టు ఏమైందండి? ఐని ట్రాన్స్ఫర్ చేస్తే P ప్లస్ P స్క్వేర్ ప్లస్ PQ ప్లస్ అప్ టు సో ఆన్ P పవర్ n ఈక్వల్ టు -a అయింది. టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ పీతో డివైడ్ చేస్తే ఇది డివైడెడ్ బై P, ఇటు సైడ్ కూడా డివైడెడ్ బై P. సో అప్పుడు ఏమైందండి? 1 ప్లస్ ఐ వస్తుంది. మ్యాట్రిక్సే కదా, 1 వస్తుంది. P డివైడెడ్ బై P అంటే 1. కాకపోతే మ్యాట్రిక్స్ కాబట్టి ఏమైనా తీసుకుంటాం మనం? ఐ అని కన్సిడర్ చేస్తాం. P స్క్వేర్ బై P అంటే P క్యూబ్ బై P అంటే ఏంది? P స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ P పవర్ n బై P అంటే ఏంటి? P పవర్ n మైనస్ 1 ఐ ఇంటూ P పవర్ -1. అంటే నా ఇన్వర్స్ మ్యాట్రిక్స్లో I ప్లస్ P ప్లస్ P స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ P పవర్ n -1 ఈక్వల్ టు -P ఇన్వర్స్. బట్ మనకు కావాల్సిన -P కదా, దీనికి మైనస్ వచ్చింది. మైనస్ ఆన్సర్ మైనస్ ఆఫ్ I ప్లస్ P ప్లస్ P స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ P పవర్ n -1 ఈక్వల్ టు P ఇన్వర్స్. సో ఈ ఆన్సర్ ఏమైందండి? ఉందా ఆప్షన్? ఆప్షన్ డి. సి కాదు, సి కూడా సేమ్, కాకపోతే ఇక్కడ P పవర్ n ఉంది. యాక్చువల్గా ఇక్కడే ఉండాలి n-1 ఉండాలి. అది డిఫరెన్స్ దానికి దీనికి. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ నెంబర్ 7. ఈ క్వశ్చన్ ఏ ఇయర్లో వచ్చిందో చెప్పలేదు కదండి. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి 2023 టీఎస్లో వచ్చిందండి. ఇది 2023. నెక్స్ట్ చెప్పే క్వశ్చన్ ఇది రాతే ఎక్కువ ఉంటుందండి. క్వశ్చన్ ఆన్సర్ అంటే కంపేరింగ్ టు ఈ క్వశ్చన్ల కంటే క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది ఇది ఆన్సర్ కంటే. క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది ఇది కంపేరింగ్ టు ఆన్సర్స్. సరే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. If A equal to 3 4 5 6, and B equal to x0 0 y, x comma y belongs to n. సో ఆప్షన్ ఏ. ఆప్షన్ చాలా పెద్దగా ఉన్నాయండి. there is exactly one such matrix B, one matrix such that AB equal to I. ఇలాంటి క్వశ్చన్లన్నీ ఏపీలోనే వస్తాయండి పెద్దగా. దేర్ ఈజ్ కన్ఫామ్గా ఎక్కువ క్వశ్చన్లు పెద్దగా ఉండేటి, బాగా ఆలోచించే క్వశ్చన్లు నేను అబ్జర్వ్ చేసిన కాడికి ఏపీలో వస్తాయి కంపేరింగ్ టు టీఎస్. ఓకే, దేర్ ఈజ్ నో మ్యాట్రిక్స్ B such that
AB equal to BA. Option C, there exists only a finite number of matrices B such that AB equal to BA. ఆప్షన్ డి, ఈ ఫైనైట్ ప్లేస్లో జస్ట్ ఇన్ఫినైట్ ఉంటుందండి. ఫైనైట్ ప్లేస్లో ఇన్ఫినైట్, రిమైనింగ్ అంతా సేమ్. ఓకే రైట్. ఇది వచ్చేసి ఏపీ 2022లో వచ్చింది. ఏపీ 2022లో వచ్చిన క్వశ్చన్. రైట్. సో 3, 4, 5, 6 B is x0 y g0 y x, y belongs to n అన్నాడు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి మనం. ఫస్ట్ అయితే ఏపీ కనుక్కుందాం. ఏ ఇంటూ బీ చేద్దాం. ఏ ఇంటూ బీలో 3 ఇంటూ ఎక్స్ 3x, 4 ఇంటూ 0 ఏమైతే 0. నెక్స్ట్ 3 ఇంటూ 0 0 ప్లస్ 4y, 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ 0 0 ప్లస్ 6y. ఇది మనకు వచ్చిన ఏబీ వాల్యూ. ఏబీ అంతే 3x ప్లస్ 4y 5x 6y వచ్చింది. కానీ మనకేమన్నాడు, ఏబీ ఈక్వల్ టు ఐ రావాలి. ఐ వచ్చిందా? ఛాన్సే లేదు. ఐ అంటే ఎక్స్ వాల్యూస్ ఏవైనా వై వాల్యూస్ ఏవైనా ఐ కాదు, అంటే ఇది రాంగ్, ఫిక్స్. దెర్ ఈజ్ నో మ్యాట్రిక్స్ బి సచ్ దట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ. అంటే ఒక మ్యాట్రిక్స్ కూడా లేదన్నంటే నల్ మ్యాట్రిక్స్ రావాలి అని అర్థం. బట్ ఓకే, వీ విల్ చెక్. ఏబీ ఈక్వల్ వచ్చిందిగా, బిఏ చేద్దాం. బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? బిఏ అంటే x0 0y 3 4 5 6 చేద్దాం. ఓకే, బిఏ వాల్యూ ఏం తీసుకున్నాం? x0 0y 3 4 5 6. జస్ట్ మల్టిప్లై. వాట్ వి డూ? x ఇంటూ 3 3x 0 అయిపోద్ది. x ఇంటూ 4 ఇది ఇలా అయిపోయింది. సో 5 0 అయిపోతుంది. x ఇంటూ 4 4x. ఓకేనా, 4x. నెక్స్ట్ రాంగ్ రాశాను కదా, ఫస్ట్ బి రాయాలి కదని అదే చూస్తున్నా. ఆ కండిషన్ ఇది మూడిట్లో ఏ ఈక్వల్ టు బి ఉంది కదా అని. బి అంటే x0 0y 3 4 5 6 అప్లై చేస్తే 3x 0 అయిపోతుంది. x ఇంటూ 4 4x అవుతుంది. x ఇంటూ 4 ఏమైతే 4x అవుతుంది. నెక్స్ట్ 0 ఇంటూ 3, ఇంతకుముందు కూడా ఇట్నే రాశాను కదా, కరెక్టే రాశాను, మేబీ నేనే రాంగ్ అనుకుని ఉండొచ్చు. 0 5y 0 6y వచ్చేసింది. రైట్. 5y 6 వస్తే ఏబీ ఈక్వల్ టు బిఏ అవుతుంది అన్నాడు కాబట్టి ఈ మూడిట్లో చెక్ చేసుకుందాం. ఏబీ ఈక్వల్ టు బిఏ అంటే ఏబీ వాల్యూ ఎంత? 3x 4y 5x 6y. బిఏ ఏమవుతుందండి? 3x 4x 5y 6y తీసుకుందాం. సో 3x ఈక్వల్ టు 3x అంటే x వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏమవుతుంది? 4y ఈజ్ ఈక్వల్ టు 4x అంటే 4y ఈజ్ ఈక్వల్ టు 4x అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? y అవుతుంది. అంటే ఎప్పుడైతే x ఈక్వల్ టు y అయిందో కండిషన్, మనకు x ఈజ్ ఈక్వల్ టు y అయితే మనకు లీనియర్ ఈక్వేషన్ నేర్చుకుంటాం. లీనియర్ ఈక్వేషన్లో మీకు ఆల్రెడీ తెలుసు, ax ప్లస్ by ప్లస్ c1 ఈక్వల్ టు 0, a1 b1 c1, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇక్కడ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఉంటే ఏంటండి? ప్యారలల్ లైన్స్, నో సొల్యూషన్స్. ఓకేనా. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితేంది? ఏ ఇంటర్సెక్షన్ లైన్స్ కాబట్టి వన్ సొల్యూషన్ ఉంటుంది, అంటే ఫైనైట్ సొల్యూషన్. ఇక్కడ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అన్నీ సేమ్ ఉన్నాయనుకోండి, అంటే కాన్స్టాంట్స్ కూడా సేమ్ ఉంటుంది. దాని అర్థం ఏంటిది మనకు? అక్కడ వాటిని ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అనుకుంటాం. సో ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. దెర్ ఎగ్జిస్ట్ infinite number of matrices B such that AB is equal to BA. AB equal to BA. ఓకేనా, చేయడం ఈజీ, కాన్సెప్ట్ ప్రూవ్ చేయడం ఇది, టఫ్ అయితే కాదు. నెక్స్ట్ వి గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. Question number 8. If A equal to 113 179 237 then trace of A square minus A equal to
ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి -12, ఆప్షన్ సి 152, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 125. ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 125 తీసుకుంటాం. అయితే ఇది వచ్చేసి క్వశ్చన్ 2022 ఏపీలో వచ్చిందండి. సారీ, ఏపీ 2023, అదే ఏపీ 2022లో కూడా వచ్చింది. 2 times రిపీట్ అయిన క్వశ్చన్ ఇది ఏపీలోనే. సో ఇక్కడికి రండి. ట్రేస్ అంటే ఏంది? ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే సమ్ ఆఫ్ ది డయాగోనల్ ఎలిమెంట్స్. మనకు ఆల్రెడీ తెలుసు ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఈజ్ సమ్ ఆఫ్ ది డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే వాటిని మనం ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ తీసుకుంటాం. మనం సమ్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో దాన్ని ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ తీసుకుంటాం, డయాగోనల్ ఎలిమెంట్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ a² - a కావాలి. అయితే a² - aను డైరెక్ట్ ఇట్లా అంటే a² చేసి సబ్ట్రాక్షన్ చేయడం కంటే అది రైటే. a² కనుక్కొని a²కి వచ్చిన వాల్యూస్ నుంచి ఏని సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన వాల్యూకు ట్రాన్స్ఫర్ ట్రేస్ అప్ చేస్తే అది రైట్ ఆన్సర్, పర్ఫెక్ట్. అందులో కాకపోతే కొద్దిగా లెంత్ అయ్యింది కాబట్టి దానికన్నా ఇంకా బెటర్ వే ఏంటంటే ఏ కామన్ తీద్దాం. ఏ కామన్ తీస్తే a-i, అవునా? a-i కదా వచ్చేది. సో a ఆఫ్ a-i అంటే a నుంచి 1, 1 - 1 ఎంత అండి? ఏ వాల్యూ సార్? 113, 179, 237 -100, 010, అంటే నేను ఎందుకు అట్లా చేస్తున్నా అంటే a² ఒకసారి చేయడం కంటే దీనికి కొద్దిగా ఈజీగా ఉంటుంది, క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉండాలి. ఏ వాల్యూ ఎంత? 113, 179, 2379. 1 - 1 ఎంత అంటే 0, 13, 0 ఇది 1, 7 - 1 6, 9, 2 3, 7 - 1 6. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లై చేస్తే వాట్ వి గెట్? 0, 1 + 1 1, 3 + 2 6. అయితే నెక్స్ట్ నేను చేయను, ఇక్కడ ఎలిమెంట్ చేయను, ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటి? ట్రేస్ కావాలంటే ఇది మనకు డయాగోనల్ ఎలిమెంట్స్ చాలు, ఇవి చాలు కదా. నెక్స్ట్ ఇది రావాలి నాకు. ఇక్కడ ఎలిమెంట్స్ రావాలంటే ఏంది? సెకండ్ రో సెకండ్ కాలం. సెకండ్ రోతోని సెకండ్ కాలం 1 × 7 1, 7 6 42 ప్లస్ 9 3 27. నెక్స్ట్ ఈ రెండు కూడా చేయను, అవసరం లేదు నాకు, క్యాలిక్యులేషన్తో పనే ఉన్నా నాకు. థర్డ్ రో థర్డ్ కాలం 2 3 6, 3 9 27 ప్లస్ 7 6 42 వచ్చేసినాయి. ఈ వీటిని అడిషన్ చేస్తే చాలు. ఫస్ట్ వన్ ఏంటిదండి? 7 + 42, 42 + 42 84, 7 + 84 + 27 + 27 54. సో 14 + 84 + 54 వచ్చేసింది. అంటే 90, 140, 152. సో ఆన్సర్ 152 ఉందా? ఆప్షన్ సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. 152 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సింపుల్. అంటే ఏం చేస్తాను, మిగిలిన ఎందుకు కనుక్కోలేదంటే మనకి టైం వేస్ట్, మనకు దాంతో యూజ్ లేనప్పుడు ఏం చేస్తాం? ఐపీ అయితే కాదు కదా డిస్క్రిప్టివ్ రాయడానికి. అందుకే ఏం చేస్తాం? ఓన్లీ డయాగోనల్స్ వరకు. డయాగోనల్స్ అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం కనుక్కుంటే మనకు డయాగోనల్ ఎలిమెంట్స్ వస్తాయి. వాటినే ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ట్రేస్ అంటే ఏంది? సమ్ ఆఫ్ ది డయాగోనల్ ఎలిమెంట్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ అనదర్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 9. We go for question number 9. Question number 9. Question number 9. If a equal to x0 1 1, b equal to 8071 and a cube equal to b, then x equal to option a -2 or 3, option b -2, option c 2 or 3, option d equal to 2. మనకేంటి? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఈబీ అన్నాడు. అంటే ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ a² ఫైండ్ అవుట్ చేయాలి. a² నథింగ్ బట్ అంటే a × a. సో ఏ వాల్యూ x0 1 1, x0 1 1. జస్ట్ డూ ది మల్టిప్లికేషన్. అంటే ఏ ఇచ్చాడు బి ఇచ్చాడు, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు బి చేయాలంటే ఏ క్యూబ్లో ఫస్ట్ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది? a² రావాలి. a² వాల్యూ వస్తే చేయడం ఇది. a² ఈజ్ ఈక్వల్ టు x × x ఏంది? x². ఇది ఇంటూ 0 0 అయిపోతుంది. దిస్ వన్ 0, నెక్స్ట్ 0. 1 × x we get x only, 1 × 1 1 only. ఓకే. నెక్స్ట్ x × 0 0 + 1 వచ్చేసింది. రైట్. a² × a³ అనుకోవాలి. అంటే a² × ab ఓన్లీ.
ఏ స్క్వేర్ వాల్యూ దిస్ వన్ ఎక్స్ స్క్వేర్ 0 ఎక్స్ ప్లస్ 1 1 రిమైనింగ్ వాల్యూ ఎక్స్ 0 1 1 జస్ట్ వీ డూ ఇట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ నెక్స్ట్ ఎలాగో 0 అయిపోతుంది నెక్స్ట్ దిస్ వన్ ఇంటూ దిస్ వన్ వీ గట్ 0 ఓన్లీ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ 1 ఇంటూ 1 1 ఓన్లీ ఓకే నెక్స్ట్ దిస్ వన్ ఇంటూ దిస్ వన్ 0 దిస్ వన్ ఇన్ దిస్ వన్ ఈజ్ 1 ఓన్లీ సో వాట్ వీ డూ ఇయర్ అబ్జర్వ్ చేస్తే ఏ క్యూబ్ ఈక్వల్ టు బి అన్నాడు మనకు ఇదే కదా క్వశ్చన్ ఇచ్చింది ఏ క్యూబ్ వాల్యూ ఎంత వచ్చిందండి ఎక్స్ క్యూబ్ 0 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 1 ఈక్వల్ టు ఇయర్ వాల్యూ 8071 వచ్చేసింది జస్ట్ కంపేర్ చేసుకోండి ఎక్స్ క్యూబ్ ఎంత అండి 8 వచ్చేసింది అంటే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 2 క్యూబ్ ఎక్స్ ఈక్వల్ టు 2 మీరు ఇంకా కొంతమంది తెలియకల్లో సరే ఇట్లా మీరు చేయొద్దు సార్ యాక్చువల్గా అయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా అప్లై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా అప్లై చేసుకోవాలి ఏ మైనస్ బి అట్లా చేస్తే ఏమైందంటే ఒక రియల్ రూట్ వస్తే రిమైనింగ్ రెండు ఇమాజినరీ రూట్స్ ఇక్కడ అవసరం లేదు మనం సో వదిలేసాం అయితే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ మరి మిగిలినవి కావంటే జస్ట్ మీరు ఇంకొకటి కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ -2 తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసాం అనుకో -2 హోల్ క్యూబ్ వాల్యూ ఏమైందండి -8 అవుతుంది బట్ మనకు కావాల్సింది అనేది +8 దట్స్ వై వి రైట్ ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 10 ఇది ఇయర్ చెప్పలేదు కదండి ఇయర్ వచ్చేసి ఏపీ 2022లో వచ్చింది ఈజీ క్వశ్చన్ నాట్ టఫ్ నాకు తెలిసినంత వరకు అయితే అంటే మీకు కూడా అలాగే అనిపించవచ్చు నాకైతే టఫ్ అనిపించలేదు మీరేం సార్ మీరు ఎన్నోసార్లు చేసి ఉంటారు మీకు ఎందుకు టఫ్ అనిపిస్తే చేసేది మేము కదా ఎగ్జామ్ రాసేది మీరు కానీ డైలాగ్ కూడా కదా అది కూడా నిజమే అనుకో అందరిసార్లు చెప్తుంటారు కదా చాలా ఈజీ అని కానీ ఏదో ఉంటుంది కదా సామెత మోసేవాడికే తెలుసు బరువు అన్నట్టు ఎగ్జామ్ రాస్తే మీకే తెలుస్తుంది ఆ సిచ్యువేషన్స్ అనేటివి మీరు ఫేస్ చేసేటి నెక్స్ట్ 10th వన్ let a equal to 0 1 1k if a equal to 0 1 1k k belongs to R and a cube equal to abcd if d equal to 228 boom then b plus c equal to అమ్మడానికి పర్ఫెక్ట్గా వస్తారబ్బా మనం క్లాస్ చెప్పుకునేదే టైం దొరికినప్పుడు చూద్దామంటే అగో పుచ్చకాయలు మామిడికాయలు అంటాడు అబ్బా ఆప్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 74 ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 100 ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 100 అన్నీ తాజా ఆట మన ప్రాబ్లమ్స్ కూడా తాజాగా ఉన్నాయి రైట్ ఈ క్వశ్చన్ వచ్చేసి టీఎస్ 2022 అండి టీఎస్ ఎప్పుడు 2020లో వచ్చిన క్వశ్చన్ ఇది ఓకే రైట్ అయ్యా అగో దానిమ్మ పనులట కొద్దిసేపు ఆగరాదా నాన్న సో ఆయన ఎంత ఫాస్ట్గా ఉన్నారో మీరు కూడా అంతే ఫాస్ట్గా ఉండాలని ప్రాబ్లం చేసేటప్పుడు మంచి డెడికేషన్ రైట్ ఏ ఈక్వల్ టు 0 1 1k ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి సిడి ఇచ్చాడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి ఇస్తే మనకైతే ఏ వాల్యూ తెలుసు అయితే డి వాల్యూ కూడా ఒకటి ఇచ్చేసాడు అంటే మనం బి ప్లస్ సి కనుక్కోవాలి డి వాల్యూ ఇచ్చేసాడు ఇప్పుడు డి వాల్యూ కనుక్కోవాలంటే ఏ క్యూబ్ చేయాల్సిందే మనం ఏ క్యూబ్ చేసి ఈ వాల్యూని ఏ క్యూబ్ చేసి ఈక్వల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్క్వేర్ అంటే 0 1 1k 0 1 1k చేస్తే వాల్యూస్ ఏమొస్తాయి 0 1 నెక్స్ట్ 0 ప్లస్ కే నెక్స్ట్ ఏమైందండి 0 ప్లస్ కే 1 ప్లస్ కే వచ్చేసింది నెక్స్ట్ ఏ క్యూబ్ చేద్దాం ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1k k 1 ప్లస్ కే 0 1 1k జస్ట్ వీ మల్టిప్లై ఇట్ 0 k నెక్స్ట్ 1 ప్లస్ కే స్క్వేర్ నెక్స్ట్ 0 ప్లస్ 1 ప్లస్ కే నెక్స్ట్ కే ప్లస్ కే ఆఫ్ 1 ప్లస్ కే ఓకేనా కే ఆఫ్ 1 ప్లస్ కే వచ్చేసింది మనకు కే ఆఫ్ 1 ప్లస్ కే వచ్చినప్పుడు ఓకే నెక్స్ట్ ఏ క్యూబ్ ఈక్వల్ అంటే దీనికి ఈక్వల్ కదండి ఈక్వల్ చేద్దాం ఏబిసిడికి ఈక్వల్ ఏబిసిడికి ఈక్వల్ అయితే కే ఈజ్ ఈక్వల్ ఎంత ఏ కే ఈజ్ ఈక్వల్ టు ఏ ఇది ఏ వాల్యూ నెక్స్ట్ 1 ప్లస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత బి ఓకేనా సి కూడా సి వచ్చి 1 ప్లస్ కే సి వచ్చేసి ఏమైందండి 1 ప్లస్ కే అవుతుందా సారీ 1 ప్లస్ కే స్క్వేర్ కదా కే this one into this one
0 1 ప్లస్ కేనే. రైట్, కరెక్టే కదా చేసింది. ఫస్ట్ కాలం, సెకండ్ ఫస్ట్ కాలం 0 కే అవుతుంది. రైట్. ఎప్పుడైతే 1 ప్లస్ కే వచ్చేసిందో ఇప్పుడే మనం చేయాల్సింది, ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసామని చూడండి. 1 ఇంటూ 1 1, 1 ఇంటూ కే కే, 1 ఇంటూ 1 1, కేంటికి కే స్క్వేర్, ఇక్కడే కే స్క్వేర్ అండి. డి వాల్యూ అయితే కే స్క్వేర్ అయింది. అప్పుడు కే ఇంటూ 1, కే ఇంటూ 0 0, అప్పుడు 1 ప్లస్ కే స్క్వేర్ రైట్. సో ఇది కూడా 1 ప్లస్ కే స్క్వేర్. అయితే డి వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చింది? 228 ఇచ్చిండు. డి ప్లేస్లో ఇది రాయొచ్చు కదండి. డి ప్లేస్లో ఇది రాస్తే వాట్ విల్ గెట్ కే ఆఫ్, ఇదేంటిది కే ప్లస్ కే స్క్వేర్, వి గెట్ 2k ప్లస్ కే స్క్వేర్. అంటే దీన్ని 2 ఆఫ్ కే కామన్ తీసాను అనుకో, 2 ప్లస్ కే స్క్వేర్ అవుతుంది కదా. 2 ప్లస్ కే స్క్వేర్ అవుతుందండి. 2 ఆఫ్ కే ఆఫ్ 2 ప్లస్ కే, 2 ప్లస్ కే స్క్వేర్ ఆర్ 2 ప్లస్ కే. వెయిట్ ఏ మినిట్, 1 ప్లస్ కే స్క్వేర్ కదా. సో కే క్యూబ్ అవుతుందండి. కే క్యూబ్ కే స్క్వేర్ అవుతుంది. 1 ప్లస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 228. సో మనకు కే ప్లేస్లో ఏ వాల్యూ తీసుకుంటే అంత వస్తుందో కింద గెట్ చేసుకోవాలి. సో 228ను ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటున్నాను నేను నార్మల్లీ. 2114 257, ఇంకా 57 వచ్చేస్తుంది మనకు డైరెక్ట్లీ. 57 వస్తే వచ్చే వాల్యూస్ ఏమున్నాయనేది ఇంపార్టెంట్ మనకు. 114, 2 5 10, 2 7 14, 57 ఏమొస్తుంది? 6 ప్లస్ 5 11 అవుతుంది. 11 టేబుల్ ఛాన్స్ ఉందా? 11 5 55 అవుతుంది. 11 6 66 వస్తాయి, కానీ రాదు కదా. 228 ఇంకేం రాసుకోవచ్చు అండి? ఇంకేం టేబుల్స్లో పాసిబుల్ అవుతుంది? 2 2 4. యా, నెక్స్ట్ 6 టేబుల్లో చూద్దాం. 2 టేబుల్ అయిపోయింది, 3 టేబుల్ అవుతుందా? 2 2 4 8 12, 3 టేబుల్ అవుతుంది. 2 3 అవుతుంది కాబట్టి 6 టేబుల్ కూడా అవుతాయి. 228 ఇంటూ 228 డివైడెడ్ బై 6, 6 1 6 3 18, 18 అంటే 48 ఉంటుంది. 6 8 48 అంటే 38 రాసుకోవచ్చు. 38 వచ్చింది. 6 స్క్వేర్ 36 ప్లస్ రైట్, విచ్ ఇస్ అండ్ 6 ఇంటూ 38. అంటే కే వాల్యూ ఎంత అండి? 6. కే వాల్యూ 6 వచ్చింది. అంటే ఏ వాల్యూ ఎంత? 6. ఏ వాల్యూ 6 అయితే 6 స్క్వేర్ ఎంత అండి? 36 ప్లస్ 1 ఎంత? బి వాల్యూ ఈజ్ 37. అంటే సి వాల్యూ కూడా ఏమైంది? 37. 37 ప్లస్ 37 ఎంత అండి? 74. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడే కొద్దిగా కన్ఫ్యూజన్, నేను చేయడమే రాంగ్ చేశాను, అది అంతే, క్యాలిక్యులేషన్. ఓకే, నెక్స్ట్ వీ గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11. ఇది క్వశ్చన్ రాస్తే మీరు ట్రై చేసి చెప్పండి అప్ప, ఎందుకంటే లెంతీగా వస్తుంది అంతే ఆన్సర్. లెంతీగా ఎందుకు వస్తుంది సార్ అంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అంతకు మించి ఇంకేమీ లేదు అక్కడ. కావాలంటే చూద్దాం, చెప్పేస్తాను నేనే. క్వశ్చన్ నెంబర్ 11. Question number 11. So let alpha, beta, gamma be real numbers. If if 7 5 alpha, beta 2, 11 3 gamma 1 1 3 2 equal to alpha plus beta minus 2 alpha, beta minus 2 gamma, alpha plus 2 beta plus 2 gamma, then 100 plus 2 alpha plus beta by 11 beta by 2, 11 beta by gamma. Option A 27, option B 25, option C is equal to 225, option D is equal to minus 227. ఇది వచ్చేసి ఏపీ టీఎస్ వాళ్ళు చూపించారమ్మా, టీఎస్ 2022లో వాళ్ళు. సో ఏం చేస్తారంటే, నేను హింట్ ఇచ్చేస్తే చేయండి, ఆన్సర్ వస్తుంది మీకు, టఫ్ అయితే కాదు. ఆన్సర్ వచ్చే క్వశ్చనే హింట్ ఇస్తాను నేను. జస్ట్ వీటిని మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేసి సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే వి గెట్ ద డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి.
కాకపోతే లెంతీగా వస్తాయి అనేది మాత్రమే ఇక్కడ టెన్షన్. ఓకేనా? సో చూద్దాం. 7 ప్లస్ 15 ప్లస్ 3 ఆల్ఫా, నెక్స్ట్ బీటా ప్లస్ 6 ప్లస్ 22, నెక్స్ట్ 3 ప్లస్ 3 గామా ప్లస్ 2 ఈక్వల్ టు ఏమైందండి? ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ 2 ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ 2 గామా ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ 2 గామా. రైట్. 22గా ఈ రెండు ఈక్వేట్ చేసుకోవాలి కదా. 22 ప్లస్ 3 ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. 22 అంటే 3 ఆల్ఫాను ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమైతే మొత్తం మీరు ట్రాన్స్ఫర్ చేయండి. 2 ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు మైనస్ 22. ఇది ఒక ఈక్వేషన్ వచ్చేసింది. 2 ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 3 ఆల్ఫానేనా? సారీ, ఇక్కడ 2 ఆల్ఫా అండి. ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా. సో ఇయర్ వేరే 2 ఆల్ఫా. 2 ఆల్ఫా అంటే వీటి ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు మైనస్ 22 వచ్చేసింది. ఇది ఒక ఈక్వేషన్లా తీసుకోండి. నెక్స్ట్ ఇది అయిపోగానే నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. ఇంకొకటి ఏంటి సార్ అంటే సెకండ్ వన్. 6 ప్లస్ 2 అంటే 28. బీటా ప్లస్ 28 ఈక్వల్ టు మైనస్ 2 ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ 2 గామా. 28 ఇలాగే ఉంచి బీటా ట్రాన్స్ఫర్ చేద్దాం. బీటా బీటా క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 2 ఆల్ఫా మైనస్ 2 గామా మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ గామా వచ్చేసింది. ఇది ఒక వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. ఇది కంప్లీట్ 3 ప్లస్ 2 ఎంత అండి? 5. 5 ప్లస్ 3 గామా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ 2 గామా. ఇక జస్ట్ సింప్లిఫై చేసుకుంటే మనకు 3 గామాను ట్రాన్స్ఫర్ చేస్తే 5 ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 2 బీటా ఆల్ఫా ప్లస్ 2 బీటా మైనస్ గామా అవుతుంది. మైనస్ గామా వచ్చేసింది. ఈ 3 వస్తే మనం ఇప్పుడు ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా మైనస్ బీటా ఉంది. ఈ రెండు చేసి ఒకదాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. లేకపోతే ఈ రెండు చేసి ఆల్ఫా అండ్ బీటా గామా వస్తుంది. బీటా గామా వస్తే పెద్ద యూజ్ ఏమి ఉండదు. జస్ట్ వి ట్రైడే చేద్దాం. ఏది చేస్తే ఈజీగా ఉంటుంది అంటే అది చూజ్ చేసుకుందాం. గామా ప్లేస్లో ఈ గామా వాల్యూస్లో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్మిట్ చేద్దాం. 5 ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 2 బీటా. ఈ గామా ఇటేస్తే మైనస్ ఆల్ఫా ప్లస్ 14 కదండి, మైనస్ గామా అవుతుంది. లేకపోతే మైనస్ ఆఫ్ మైనస్ 14 మైనస్ ఆల్ఫా. వి గెట్ 5 ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ 14 ప్లస్ ఆల్ఫా. సో 14 ఇటు వస్తే మైనస్ 7 ఈక్వల్ టు 2 బీటా ప్లస్ 2 ఆల్ఫా. మైనస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఇది ఎంత? ఆల్ఫా మైనస్ బీటా కదండి. మైనస్ 22 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ బీటా. బీటా బీటా గెట్ క్యాన్సల్. మైనస్ 22 మైనస్ 7/2 ఈక్వల్ టు 2 ఆల్ఫా. 44 మైనస్ 44 మైనస్ 7/2 ఈక్వల్ టు 2 ఆల్ఫా. ఓకే. సో 2 ఆల్ఫా వచ్చేస్తే నెక్స్ట్ వాల్యూస్ ఏమవుతాయండి? మైనస్ 44 మైనస్ 7/2. 44 ప్లస్ 7 ఏమవుతుంది? 51 మైనస్ 51/2 ఈక్వల్ టు 4 ఈక్వల్ టు ఆల్ఫా. ఆల్ఫా ఎంత వచ్చింది? ఆల్ఫా వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇక్కడ సబ్మిట్ చేస్తే మైనస్ 51/4 ప్లస్ 22 ఈక్వల్ టు బీటా. మైనస్ 51 ప్లస్ 88/4 ఈక్వల్ టు బీటా వచ్చిందా? సో 88 నుంచి 1 అంటే 7, 3 37/4 ఈక్వల్ టు బీటా వాల్యూ వచ్చేసి బీటా వచ్చేది. నెక్స్ట్ గామా కావాలి. ఆల్ఫా బీటా గామా తీసుకొచ్చి ఇందులో సబ్మిట్ చేయండి. ఇందులో సబ్మిట్ చేస్తే గామాలో ఏం సబ్మిట్? గామా కదా. ఆల్ఫా వాల్యూ అటుపోతే మైనస్ అయింది. మైనస్ 14 మైనస్ అంటే ప్లస్ 51/4 ఈక్వల్ టు గామా. మైనస్ 56 ప్లస్ 51/4 ఈక్వల్ టు గామా. మైనస్ 56 అంటే ఏమవుతుందండి? 6 మైనస్ 1 ఎంత? మైనస్ 5/4 ఈక్వల్ టు గామా. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది తీసుకెళ్ళి అందులో సబ్మిట్ చేయాలి. 100 ప్లస్ 2 ఆల్ఫా వాల్యూ ఎంత అండి? చూడండి ఇక్కడ మీకు అబ్జర్వ్ చేశారంటే బీటా కింద ఇచ్చారు. అన్నిటికీ బై4 ఉందా? 4 అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు 2 ఇంటూ ఆల్ఫా ఏమైంది? మైనస్ 51. 11 ఇంటూ బీటా వాల్యూ ఎంత అండి? 37. గామా వాల్యూ ఎంత? మైనస్ 5. సో 100 ప్లస్ ఆఫ్ మొత్తం తీసుకుంటే మైనస్ 101 102 ప్లస్ 37 7 7 10 407
బై -5. సో 100 7 - 2 ఎంత అండి? 7 - 2 5, 0, 4 - 3 3 బై -5. 5 1 జా 5 6 జా 5 1 జా అంటే 100 మైనస్, సారీ కనిపిస్తుందని, సారీ ఇక్కడ వరకు అయితే ఓకే అనుకుంటా. రైట్, ఇక్కడ చూడండి 100 మైనస్ ఇక్కడ మైనస్ ఉందిగా, మైనస్ వచ్చేస్తుంది 305/5. 5 1 జా 5 6 జా 1 జా 100 - 61. 100 - 61 ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ లేదా? 7 - 5 రైటే కదా, ఇక్కడ మిస్టేక్ ఏం చేయలే కదండి. ఒక్కసారి చూడండి 3 5. నేనేమన్నా ఆప్షన్స్ రాంగ్ రాసుకున్నా? ఇక్కడ మనకు 39 వస్తుంది మనకు అట్లయితే ఆన్సర్. ఓకే 39 వస్తుంది మనకు, బట్ ఆప్షన్ లేదు. ఒకసారి చూడండి, నేను ఏమైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తాను, అందుకే ఈ క్వశ్చన్ చేయడం రాను. ఎందుకంటే మనకి ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా టైం తీసుకుంటూ ఉంటుంది. ఓకేనా, ఒకసారి అయితే ఇది చెక్ చేయండి మీరు. ఓకే, రిమైనింగ్ కొన్ని ఉన్నాయి బట్ అంత రైట్, రిమైనింగ్ కొన్ని నెక్స్ట్ క్లాస్లో కొన్ని చెప్పేసుకొని కంప్లీట్ చేద్దాం. ఈ క్వశ్చన్ మాత్రం ఒక్కసారి చూడండి, టఫ్ అయితే కాదు. ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేసి ఉండొచ్చు అంతే, ఎక్కడైనా క్యాలిక్యులేషన్ తీసుకోవడంలో మిస్టేక్ చేసి ఉండాలి, లేకపోతే వాళ్ళ ఆప్షన్ అన్ని ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే మనకు ఆప్షన్ కాకుండా ఇంకోటి రావడానికి అక్కడ ఆప్షన్ లేదు. 2 అంటే 500, 102 -102 + 407. 7 - 2 5, 0కు 0, 4 - 1 ఎంత 3, 305. 5 6 జా 30, 61 కరెక్టే. 100 - 61 వస్తుంది. బట్ చూడండి ఒకసారి అయితే చెక్ చేసి చెప్పండి నాకు ఆన్సర్ అది. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఫాస్ట్గా రావాలంటే మీరు ఫాస్ట్గా వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేస్తూ ఉంటే, ఎక్కువ మందికి రిఫర్ అవుతూ ఉంటే నాకు కూడా చేయాలని నేను ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటాను. ఓకేనా, థ్యాంక్ యూ.